హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను చేసే రెసిపీ ఏంటంటే స్వీట్ పూరి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఒక కప్పు మైదా అండి, అరకప్పు సుజీ రవ్వ అండి, కప్పు షుగర్ అండి. ముందుగా మైదాని జల్లించుకుందాం. మనం ఏ కప్తో మైదా పిండి వేసుకున్నామో అదే కప్తో కొలత అనేది కొలవాలండి. మైదా పిండి ఇదే కప్తో వేసాం కదండి. దీంతో 3/4 కప్పు సుజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటారు కదా, అది ఇవ్వండి. ఇలా గ్యాప్లో వేసుకోవాలన్నమాట. 3/4 కప్పు. దీన్ని కూడా జల్లించుకోవాలండి. లోపల పిండిలో పురుగులు ఏమైనా ఉంటాయి కదా, అవి లేకుండా వచ్చేస్తాయి అన్నమాట. షుగర్ అండి, 3/4 కప్పు షుగరు. ఈ మూడు కలిసేలాగా ఇలా బాగా కలపాలండి. షుగర్ అనేది ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. షుగర్ కొలత ఏమీ ఉండదు. మనం పిండి కలుపుతాం కదండి, అప్పుడు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. కొన్ని మూడు బాగా కలిపేసాను కదా. దీంట్లో మనం నీళ్ళు అయితే వాడకూడదండి. కాల్చి చల్లార్చిన పాలుతోనే ఈ పిండిని కలపాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను కాల్చి చల్లారబెట్టానండి పాలు, అది వేసి కలిపి చూపిస్తాను. దీన్ని బాగా కలిపేసుకున్నాం కదండి, మూడు కలిసేలాగా. చూడండి, నేను పాలు కాచి చల్లారబెట్టాను. దీంతోనే పిండి కలపాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. ఒకేసారి వేస్తామనుకో మన పిండి అనేది బాగా లూజ్ అయిపోద్దండి. చూసుకుంటూ వేసుకుంటూ కలపాలన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట. నేనైతే కాల్చిన పాలన్నీ వేస్తానండి, నాకు సరిపోయినాయి. ఇది ఇలా ఉండాలండి మిశ్రమం. బాగా పలచగానే ఉండకూడదు, అలాగని బాగా టైట్గానే ఉండకూడదండి. ఇలా ఉండాలి స్వీట్ పూరికి. ఈ మిశ్రమం ఇలా కలిపేసాను కదండి, దీన్ని 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పిండి అది నాని పూరి అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇవ్వండి, 20 నిమిషాల తర్వాత పిండి అయితే ఇలా ఉందన్నమాట. చూసారు ఎంత బాగుందో. ఇలాగా దోశ పిండి బ్యాటర్లా ఉండాలండి. ఇప్పుడైతే పూరి వేసి చూపిస్తాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వేరుశనగ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇది డీప్ ఫ్రై చేయాలన్నమాట పూరి.
చూసారా ఎంత బాగా ఉబ్బినాయో పూరీలు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన మామూలు పూరీలానే ఉబ్బింది చూసారా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పూరీలు. ఇంకా ఒక్కొక్క స్పూనే వేయాలండి, ఎక్కువ ఎక్కువ వేస్తామనుకోండి అది అట్టులా అయిపోద్ది, బాగా రాదు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో పూరీలు. మన మామూలు పూరి పొంగినట్టే పొంగుతుంది కదండి. అండి రెండో వైపు కూడా చాలా బాగా పొంగింది. చూసారు కదండి పూరీలు ఎంత బాగా వస్తున్నాయో కదా. స్వీట్ పూరి చాలా గుల్లగా వస్తుందండి. ఇదే చూడండి, చూసారా లోపల ఎంత గుల్లగా ఉందోను. ఇంతేనండి, స్వీట్ పూరి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా గుల్లగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.